అక్కినేని నాగేశ్వరరావు గారితో? లేదు లేదు, నేను మూవీస్ వెళ్ళలేదు, అట్లా వెళ్ళలేదు. నాకేంటంటే నేను అక్కినేని నాగేశ్వరరావు గారు సన్మానం చేసాం ఇక్కడ. ఓకే. మాకు ఇక్కడ కళాది నృత్య అకాడమీ అనేది ఏంటంటే ఒక స్టాండర్డ్ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళకంతా మేము సన్మానం చేసామండి. అది నాకు చాలా ఒక రకమైన నాకు బలం అనమాట. ఏంటంటే మా అకాడమీ నా బలం ఏంటంటే అంత గొప్పవాడికి మనం చేయగలిగే ఇది మా అకాడమీ ఉంది కదా అని చాలా గొప్ప. అక్కినేని నాగేశ్వరరావు అది అందరికీ తెలిసిన వారు ఆయన సన్మానం చేయడం జరిగిందండి. ఆయన కూడా అన్నారు మా డాన్స్ చూసి, ఏమండి మేము సినిమాలో ఏదో ఆ చెట్టు కింద పరిగెత్తమంటే ఈ చెట్టు కింద పరిగెత్తమంటే హీరో ఎంతో పరిగెత్తుతున్నాము, ఈ క్లాసికల్ డ్యాన్స్ మా డాన్స్ చూసి ఈ క్లాసికల్ డ్యాన్స్ రావాలంటే మేము ఎంత కష్టపడాలండి అన్నారు. చిన్న జోక్ చేశారు ఆయన. అలాగే బాలమురళీకృష్ణ, మంగళపల్లి బాలమురళీకృష్ణ అంటే చాలా చాలా అంతర్జాతీయ ఆయన గాయకుడు. మంగళపల్లి బాలమురళీకృష్ణ అంటే అందరికీ తెలుసు ప్రపంచంలో. ఆయన్ని పిలిపించామని ఆయన సన్మానం చేసాము మేము ఇక్కడ. కేవి విశ్వనాథ్ గారితో మీ యొక్క అనుభవం? విశ్వనాథ్ గారు ఏంటంటే మా సిస్టర్ శృతిలయలు వచ్చింది కదండి, శృతిలయలు దాంట్లోనేమో షణ్ముఖ శ్రీనివాస్ ఉన్నాడు. ఓకే, మూవీలో శృతిలయలు మూవీ ఉంది. షణ్ముఖ శ్రీనివాస్ ఉన్నాడు. షణ్ముఖ శ్రీనివాస్ ఏమో ఇంచుమించుగా మా ఇంట్లో ఉన్నట్టు ఏంటంటే వాడు ఫ్యామిలీ అది మా బాగా అలవాటు అయిపోయి బాబు మా దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. మా అక్క దగ్గర సంగీతం నేర్చుకుంటే మా అక్క శృతిలయల్లోనేమో అక్కడ వీణ కూడా వాయించింది. ఆ పిక్చర్లో కనిపిస్తుంది మా అక్క వీణ వాయించింది అనమాట. ఆ బాబు మటుకు డాన్స్ మటుకు చేసి వచ్చినాడు కదా, నేర్చుకున్నాడు ఆయన ఆ బాబు. తర్వాత ఏమో అది శృతిలయలు కాకుండా తర్వాత మా పిల్ల ఆనంద భైరవి సినిమాలో మా స్టూడెంట్ గిరీష్ కర్ణా గారితో డాన్స్ చేసింది.